7 years ఉన్నప్పుడు వచ్చాను నేను. అప్పుడు వస్తే అసలు అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ ఉంది. రేపు కొంచెం సండే కాబట్టి కొంచెం దాంట్లో మిక్సింగ్ తాగితే బాగుంటుంది అన్నట్టుగా తీసుకుంటున్నాడు. ఇప్పుడు ట్రైల్ వేస్తున్నాడు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, బస్ టైం అయిపోయింది. సో ఫాస్ట్గా వచ్చేసాను. బస్సు ఇప్పుడే స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ ఒక బస్సు మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. సో చాలా టైం పడుతుంది. అండ్ జర్నీ కూడా బాగా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మిస్ అవ్వకూడదని చెప్పి ఫాస్ట్గా వచ్చేసా. కర్నూలు నుంచి మంత్రాలయం 92 kilometers ఉంటుంది. అండ్ 2 hours జర్నీ ఆర్డినరీ బస్సులో అయితే. ఎమ్మిగన్నూరు బస్ స్టాండ్ నుంచి బయటికి వచ్చింది. టైం అయితే 9:15 అయింది. ఇంకా ½ an hour జర్నీ ఉంది. ఈ ఎమ్మిగన్నూరు వచ్చేటప్పటికి మంత్రాలయంకి కర్నూలుకి సెంటర్ పాయింట్గా ఉంటుంది. సో ఇక్కడ కొంచెంసేపు ఆపుతారు. ఎస్, మంత్రాలయం అయితే వచ్చేసాం. అండ్ ఇప్పుడు టైం అయితే 10 o'clock అయింది. ఒక అప్డేట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్, మనకి మంత్రాలయం బస్ స్టాండ్లో కూడా ఒక డార్మెటరీ ఉంది, రూమ్స్ అన్నీ ఉన్నాయి. సో నో ప్రాబ్లం, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి స్టే కూడా ఇక్కడ ఉండొచ్చు. ఇప్పుడైతే కనుక ఫస్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి దర్శనం చేసుకొని అప్పుడు ఇంకేమైనా ఉన్నాయని చూసి బస్ స్టాండ్ నుంచి రైట్ తీసుకోగానే ఈ ఆర్చ్ కనిపిస్తుంది. సో ఈ ఆర్చ్ లోపల నుంచి వెళ్తే మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాం. ఇది మెయిన్ టెంపుల్ ఆర్చ్, శ్రీ రాఘవేంద్ర స్వామి మఠ్. ఇదే మెయిన్ టెంపుల్. ఇవాళ రష్ బాగున్నారు అసలు. అందులోనే మనకి టెంపుల్ మ్యూజియం ఉంటుంది. బట్ ఫోన్స్ నాట్ అలౌడ్. అట్లీస్ట్ ఇక్కడ లాకర్ కానీ క్లాక్ రూమ్ కానీ ఏమీ లేవు. సో నాకు ఫోన్ ఉందని చెప్పేసి అలౌ చేయనన్నారు. నేను ఎప్పుడో 12 years బ్యాక్ వచ్చాను చిన్నప్పుడు. అండ్ అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. 2 years బ్యాకే రెనోవేట్ చేశారంట. అప్పుడు మొత్తం వేరేలా ఉండేది, చిన్న గోపురం అండ్ అలాగే ముందంతా ఖాళీ స్పేస్ కాకుండా పూలు అలా ఉండేవి. బట్ ఇప్పుడు మొత్తం మారిపోయింది. దర్శనం అయితే అయిపోయింది. బయటికి వచ్చాను. సో ప్రసాదం తీసుకొని బయటికి అయితే వస్తున్నా. నేను చిన్నప్పుడు ఎప్పుడో 7 years ఉన్నప్పుడు వచ్చాను నేను. అప్పుడు వస్తే అసలు అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ ఉంది. ఇప్పుడు ఏదైతే ఈ ఎంటీ స్పేస్ ఉందో ఇక్కడ అంతా మంచిగా గార్డెన్ ఏరియా ఉండేది. సో అలాగా అండ్ ఓపెన్ స్పేస్ కామన్ కానీ మధ్యలో గార్డెన్ అలా ఉండేది. బట్ ఇప్పుడు మొత్తం మార్చేసి మొత్తం ఓపెన్ స్పేస్ చేసి ఆ పెద్ద బిల్డింగ్స్ కట్టారు. చాలా చేంజ్ అయిపోయింది. అండ్ మనకి పక్కన చూసుకుంటే మొత్తం రామాయణం అండ్ మహాభారతం మొత్తం శిల్పాల్లాగా చెక్కారు. చాలా బాగుంది. ఇప్పుడు వాళ్ళ సాటర్డే కాబట్టి ఫుల్ జనాలు ఎక్కువ మంది ఉన్నారు. కడల మీద చూస్తే కనుక మంచిగా మనకి అన్ని టెంపుల్స్ గురించి అండ్ రామాయణం మహాభారతం మెయిన్ మనకి ఇండియాలో ఏవైతే టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్వి అవన్నీ చెక్కారు. స్టాండ్ అయితే వచ్చాను కానీ బస్సు మాత్రం లేదు. చూడాలి, వెయిట్ చేయాలి. ఇప్పుడైతే 12:15 అయింది. 3 o'clock ఉందన్నారు. మళ్ళీ ఈలోపే నాకు బస్సు వస్తే ఎక్కాలి. బస్సెస్ లేవని ఆటో అయితే ఎక్కాను. ఎమ్మిగన్నూరు వరకు 30 rupees అయితే ఛార్జ్ చేస్తున్నాడు. ఎమ్మిగన్నూరు బస్ స్టాండ్ వచ్చాక అసలు బస్సెస్ లేవు. చాలాసేపు వెయిట్ చేశాను. లైన్లో ఒకేసారి 5 బస్సులు అయితే వచ్చాయి. ఇంకా ఎక్కాను. ఇప్పుడే స్టార్ట్ అయింది. టైం అయితే 3 అవుతుంది. మంత్రాలయం గుడి వచ్చేటప్పటికి మనకి కర్ణాటక బార్డర్లో ఉంటుంది. సో అందుకని టెంపుల్లో మనకి తెలుగు అండ్ కన్నడ 2 లాంగ్వేజెస్ మాట్లాడతారు అందరూ.
కర్నూలు కూడా వచ్చేసాం. ఇందాక 2 hours పట్టింది, బట్ ఇప్పుడు ఓన్లీ 1.5 hour పట్టింది. కొంచెం ఫాస్ట్గానే వచ్చింది ఎక్స్ప్రెస్ కాబట్టి. టైం వచ్చినప్పటికి 4:30 అయింది. సో ఇందాక డార్మిటరీలోకి వచ్చి మళ్ళీ అన్ని ఛార్జింగ్ యూజువల్గా నేను ఎక్కడికి వెళ్ళి వచ్చినా కానీ ఛార్జింగ్ పెట్టుకోవడం మాత్రం మ్యాండేటరీ అయిపోయింది. పవర్ బ్యాంక్ కూడా పెద్దగా వాడట్లేదు, ఇక లాంగ్ వెళ్ళినప్పుడు ఎక్కడైనా లేకపోతే యూజ్ అవుతుంది అన్నట్టుగా వాడట్లేదు. సో ఇప్పుడైతే అలాగా ఒకసారి బయటికి వెళ్ళి మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయలేదు, టైం కుదరలేదు. ఇంకెందుకు లేదని చెప్పి 5 అవుతుంది కదా, మెల్లగా అలా కొండారెడ్డి ఫోర్ట్ దాకా వెళ్ళి అలా కొంచెం తిరిగేసి తినేసి వచ్చేస్తా. సో అండ్ ఇంక ఇవాళ అయితే కనుక ఇంక ట్రిప్ అయిపోయింది. ఇంక రాగానే ఇక్కడ 8 o'clock వరకు ఉంది. 8 o'clock తర్వాత ఇంక అయిపోతుంది, గుంటూరు వెళ్ళిపోవడమే. కర్నూలు అనగానే గుర్తుకు వచ్చే కొండారెడ్డి బుర్జ్ దగ్గరికి అయితే వచ్చాను. దీని గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ముందుగా కొండారెడ్డి బుర్జ్ ఆంధ్రుల తొలి రాజధాని అయిన కర్నూలులో ఉంది. విదేశీయులతో చేసిన యుద్ధాలు అలానే ఒక సాహస వీరుడి గుర్తుగా ఇది ఉంది. కందనవోలు కోటకి 4 వైపులు ఉన్న బుర్జుల్లో ఇది ఒకటి. మిగతా 3 బుర్జులు శిథిలం అయిపోయాయి. బ్రిటిష్ వారి పరిపాలనలో అలంపూర్లోని కొండారెడ్డి అనే దేశభక్తుడు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించినందుకు ఈ బ్రిడ్జిలో పెట్టి బంధించారు. దాంతో అతని పేరు మీద దీన్ని కొండారెడ్డి బుర్జు అని పేరు వచ్చింది అని ఇక్కడ కొంతమంది అంటారు. కొందరు కళ్ళూరు ప్రాంతానికి చెందిన కొండారెడ్డి అని అతని పేరు మీద వచ్చిందని చెప్తారు. ఏది ఏమైనా అబ్దుల్ వహాబ్ని ఎదిరించినందుకు నందికొట్కూరు పాలకుడైన కొండారెడ్డిని ఈ కోటలో బంధించి ఆయన్ని మరణించడం వల్ల వచ్చిందని నమ్ముతారు. దీనివల్ల ఈ బుర్జు రాజులకి ఉండటానికి, అలానే బంధించడానికి, అలానే నగరానికి రక్షణ కోటలాగా రాజులు ఉపయోగించే వాళ్ళని తెలుస్తుంది. ఈ బుర్జుని నగరానికి దగ్గరలో ఉన్న జగన్నాథ్ గట్టు నుండి రాళ్లతో నిర్మించారు. ఇసుక, సున్నం, బెల్లం కలిపిన మిశ్రమంతో అతికిస్తూ నిర్మించినట్టు చరిత్రలో ఉంది. ఈ బుర్జుని 4 భాగాలున్నాయి. కింద ఉన్నది వెస్ట్ అంటే తూర్పు భాగం, కాపలాదారులకి చిన్న గదిలా ఉంటుంది. సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయంలో మెట్లు ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్ అంటే మొదటి అంతస్తులో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ అయితే చిన్న స్టెప్స్ ఉంటాయి. సో వీటి నుంచి ఎవరైనా ఎనిమీస్ వచ్చినప్పుడు, అంటే ఎవరైనా దాడి చేయడానికి వచ్చినప్పుడు త్వరగా పైకి రాకుండా ఉండటానికి ఉంటాయి. అండ్ అలానే చూసుకుంటే ఇదే అంతస్తులో 5 పెద్ద పెద్ద రూములు సైనికులు నివసించడానికి ఉంటాయి. 2 చిన్న గదులు ఎవరినైనా బంధించడానికి అయితే ఉంటాయి. ఆ పైన అయితే తప్పించుకునేడానికి వెళ్ళడానికి ఒక స్వరంగ మార్గం కూడా ఉంది. ఈ స్వరంగ మార్గం అలంపూర్ వరకు ఉందని ఇక్కడ ప్రజలు అంటారు. కొండారెడ్డి బుర్జి పైన ఉన్న ఫుల్ గా కనిపించలా. సో ఫొటోస్ అయితే కొన్ని క్లిక్ చేశాను. చాలా ఓల్డ్ కదా, ఇక్కడ చాలా ఫిలిం షూటింగ్ జరిగాయి. లైక్ ఒక్కడు అయితే కనుక రియల్ గా జరిగింది ఇక్కడ షూట్. అండ్ ఇప్పుడు రీసెంట్ గా తర్వాత వచ్చిన సర్లేరు నీకెవరు అయితే కనుక మొత్తం ఇదే ఏరియా మొత్తం సెట్టింగ్ వేశారు, ఫ్రంట్ పార్ట్ ని రామోజీ ఫిలిం సిటీలో. అండ్ ఒక్కడైతే మాత్రం రియల్ గా జరిగింది ఇక్కడ షూటింగ్. ఆల్సో నెక్స్ట్ టైం నేను వచ్చేటప్పుడు లైక్ ఫుడ్స్ ఉంటే ట్రై చేయడానికి ఎవరైనా కర్నూలులో తెలిసిన వాళ్ళు కానీ ఆర్ఎల్స్ ఇక్కడ వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక సో కమెంట్లో చెప్పండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డెఫినెట్గా ట్రై చేస్తా. ఇప్పటికైతే కనుక ఒక 2-3 places విజిట్ చేశా. బ్యాగ్స్ డార్మెంటరీ చెక్అవుట్ అయిపోయింది. బ్యాగ్స్ క్లాక్ రూమ్లో పెట్టి ఫ్రెష్ అయ్యి అలా బయటకు వెళ్తున్నా. సో రాయలసీమ లాస్ట్ డే అయితే కనుక మా ఫ్రెండ్స్ నిన్న పరిచయం అయ్యారు కదా, వీళ్ళైతే మంచిగా అందరం కలిసి డిన్నర్కి తీసుకెళ్ళారు. అక్కడ సూర్య డాబాకి తీసుకెళ్లారు. చాలా బాగుంది ఫుడ్ అండ్ ప్రైసెస్ కూడా చాలా తక్కువే ఉంది. డాబా అది మేబీ టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ అక్కడికి తీసుకెళ్లారు. అండ్ తర్వాత అయితే బాగుంటుందని చెప్పి ఒక ఈశ్వర్ సోడా అని ఉంది. సో ఇక్కడ తీసుకొస్తే బాదం పాలు బాగుంటాయి అంటే వాడు మాత్రం మంచిగా సోడా తాగుతున్నాడు. అంటే సాటర్డే కదా, సో హ్యాంగ్ ఓవర్ సాటర్డే కాబట్టి కొంచెం అది, రేపు కొంచెం సండే కాబట్టి కొంచెం దానిలో మిక్సింగ్ తాగితే బాగుంటుంది అన్నట్టుగా తీసుకుంటున్నాడు. ఇప్పుడు ట్రైల్ వేస్తున్నాడు వాడు కూడా. భానుప్రకాష్ కూడా బాదం పాలే మనతో పాటు. బాగుంది. మంచిగా కర్నూలు మీద ఒక మంచి ఒపీనియన్ ఎప్పటి నుంచో ఉంది, వాడిని ఇంకా స్ట్రాంగ్ చేసేసారు వీళ్ళిద్దరు. టైం అయితే 9:30 అయింది. సో అలా మొత్తం తిరుగుతున్నాం. మళ్ళీ నన్ను బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేయడానికి అయితే తీసుకెళ్తున్నారు. అలా మొత్తం ఊరు మొత్తం చూపిస్తా అంటే అలా చూస్తున్నా. సో మళ్ళీ కొండారెడ్డి బుర్జ్ దగ్గరికి అయితే వచ్చాము. చాలాసేపు ఎదురు చూసిన తర్వాత అయితే గుంటూరుకి బస్సు అయితే వచ్చింది, విజయవాడ డిపో బస్సు. అండ్ ఫైనల్లీ గుడ్ బై ఫర్ కర్నూలు అండ్ రాయలసీమ ట్రిప్.
యాజ్ యూజువల్గా బస్ ఎక్కగా నిద్రపోయా. సడన్గా లేచి చూస్తే మళ్ళీ నా ముందు నల్లమల్ల ఫారెస్ట్ ఉంది. సో సడన్గా రోడ్డు చూస్తే నిజంగా చూడండి ఎంత దారుణంగా ఉందో. అసలు రోడ్డు అనేది చాలా ఎక్కడ కొంత పార్టే ఉంది. ఇట్లాంటి ప్లేస్లో మాత్రం బస్సు కానీ మన వెహికల్స్ కానీ ఆగిపోతే మాత్రం ఇంకా మనం తూర్పు కాదు పడమర తిరిగి దండం పెట్టడమే. గుడ్ మార్నింగ్ గాయస్. సో పొద్దున్నే ఇప్పుడు 6 అవుతుంది. ఇలా ఉంది అని నా ముందు అసలు ఏం కనిపించట్లేదు, మొత్తం ఫాగే. అండ్ ఇప్పుడైతే చూడండి దూరంగా ఏదో కొంచెం కొంచెం అలా ఉంది. ఇంకా అసలు ఇందాకటికంటే ఇప్పుడు చాలా తగ్గిపోయింది విజన్, అసలు ఏం కనిపించట్లేదు. ఇందాకే బెటర్ కొంచెమైనా కనిపించింది రోడ్, ఇప్పుడు అది కూడా కనిపించట్లేదు. సో అలాగా మేఘాల్లోంచి వెళ్తున్నట్టుంది. సో ఈ ట్రిప్కి అయితే ఇంతే గైస్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ ట్రిప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.